తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కె చంద్రశేఖర్రావు ఎర్రవల్లి నివాసంలో కీలక రాజకీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు, అలాగే ఆయా జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు హాజరయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, అభివృద్ధి ప్రాజెక్టులు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ నేతలతో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అంశంపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు పరిస్థితి, పనుల పురోగతి, కేంద్రం నుంచి అనుమతులు, నిధుల వ్యవహారంపై నేతల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. మూడు జిల్లాల్లో సభల నిర్వహణపై చర్చ జరిగినట్టు సమాచారం. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో త్వరలో నిర్వహించనున్న పార్టీ సభలపై కేసీఆర్ నేతలతో చర్చించారు. సభలు ఎక్కడ నిర్వహించాలి, ఏ తేదీల్లో నిర్వహించాలి, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది, సభల ద్వారా ప్రజలకు ఏ సందేశం ఇవ్వాలి అనే అంశాలపై జిల్లా నేతల అభిప్రాయాలను కేసీఆర్ స్వీకరించారు. ప్రజా సమస్యలు, రైతుల ఇబ్బందులు, నీటి ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపై సభల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించినట్లు సమాచారం. ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ నేతలు ఎలా వ్యవహరించాలి అనే అంశంపై కూడా కేసీఆర్ స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిసింది. ప్రజా సమస్యలను బలంగా లేవనెత్తాలని, ప్రభుత్వ వైఫల్యాలను సభలో ప్రశ్నించాలని, సమన్వయంతో వ్యవహరించాలని కేసీఆర్ సూచించినట్లు సమాచారం. మొత్తంగా ఈ సమావేశం ద్వారా మూడు జిల్లాల్లో పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజా ఉద్యమాలకు రూపకల్పన చేయడం, అసెంబ్లీ లోపల బయట ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం లక్ష్యంగా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.